హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ప్రజారోగ్యం ప్రభుత్వం అనే పాఠ్యాంశం నుంచి ముఖ్యమైన ప్రశ్నలను అయితే ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లలో జాయిన్ అవ్వండి. డిఎస్సిలో ప్రతి ఒక్క బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. హాఫ్ మార్క్తో జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క బిట్ అనేది డిఎస్సి పర్పస్లో ముఖ్యమైన అంశంగానే పరిగణించాలి. దానికి సంబంధించి 8th క్లాస్ సంబంధించిన ప్రజారోగ్యం ప్రభుత్వం అనే లెసన్ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఔషధ ఉత్పత్తి పరంగా భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి రెండవది, ఆప్షన్ సి మూడవది, ఆప్షన్ డి నాలుగవది. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రశ్న అనేది మీకు ప్రాక్టీస్కు సంబంధించి మీరు చదివింది రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి 4వ స్థానం. ఔషధ ఉత్పత్తిలో ప్రపంచ స్థానంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో పోలిస్తే భారతదేశంలో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయి? ఆప్షన్ ఏ అత్యల్పం, ఆప్షన్ బి అత్యధిక, ఆప్షన్ సి సగటు, ఆప్షన్ డి సగటు కంటే తక్కువ. ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో వైద్య కళాశాలలు అత్యధికంగా ఉండడం జరిగింది. అత్యధిక కళాశాలలు భారతదేశంలో ఉన్నాయి ప్రపంచ దేశాలతో పోలిస్తే. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఓన్లీ టెక్స్ట్ బుక్ ఆధారంగానే క్వశ్చన్స్ని రూపొందించడం జరిగింది, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఎంతమంది వైద్యులు అర్హత సాధిస్తున్నారు? ఆప్షన్ ఏ 5,000 మంది, ఆప్షన్ బి 10,000 మంది, ఆప్షన్ సి 15,000 మంది, ఆప్షన్ డి 20,000 మంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా ఎంతమంది వైద్యులు అర్హత సాధిస్తున్నారు అంటే ఆప్షన్ సి 15,000 మంది ప్రతి సంవత్సరం వైద్య విద్య పూర్తి చేసుకొని డాక్టర్లుగా అర్హత సాధిస్తున్నారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2000 సంవత్సరం నాటికి భారతదేశంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 18,218, ఆప్షన్ డి 20,000. 2000 సంవత్సరం నాటికి భారతదేశంలో ఉన్న ఆసుపత్రుల సంఖ్య 18,218. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఆశ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త, ఆప్షన్ బి అష్యూర్డ్ స్టాండర్డ్ హెల్త్ అసిస్టెంట్, ఆప్షన్ సి యాక్టివ్ సపోర్ట్ హెల్త్ కేర్ ఏజెంట్లు, ఆప్షన్ డి ఆల్టర్నేట్ సోషల్ హెల్త్ హెల్పర్లు. ఆరోగ్య సంరక్షణ విషయంలో ఆశ అనగా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తను ఆశా వర్కర్లు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలోని రాష్ట్రాలలో జనాభాకు ఆరోగ్య ఉప కేంద్రాల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ ప్రతి 1000 మందికి 1, ఆప్షన్ బి ప్రతి 2,000 మందికి 1, ఆప్షన్ సి ప్రతి 5,000 మందికి 1, ఆప్షన్ డి ప్రతి 10,000 మందికి 1. భారతదేశంలో ప్రతి 5,000 మందికి ఒక ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిహెచ్సి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆప్షన్ బి ప్రజారోగ్య కేంద్రం, ఆప్షన్ సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆప్షన్ డి ప్రైవేట్ ఆరోగ్య క్లినిక్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జనాభా నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 10,000 మంది, ఆప్షన్ బి 20,000 మంది, ఆప్షన్ సి 30,000 మంది, ఆప్షన్ డి 40,000 మంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 30,000 మంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉండవలసిన జనాభా 30,000 మంది. దీనిలో 5 ఉప కేంద్రాలు ఉంటాయి. దీనికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉండవలసిన జనాభా నిష్పత్తి ఆప్షన్ సి 30,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సాధారణంగా ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు అనుసంధానించబడి ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2 నుంచి 3, ఆప్షన్ సి 4 నుంచి 5, ఆప్షన్ డి 6 నుంచి 7. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 4 నుంచి 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు అనుసంధానించబడి ఉంటాయి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రజారోగ్య సేవల ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రీమియం ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం, ఆప్షన్ బి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత వైద్య సేవలను అందించడం, ఆప్షన్ సి ప్రైవేటు ఆరోగ్య సౌకర్యాలు అభివృద్ధి చేయబడతాయని నిర్ధారించడం, ఆప్షన్ డి ఆరోగ్య సంరక్షణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం. భారతదేశంలో ప్రజారోగ్య సేవల యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత వైద్య సేవలను అందించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాలలో పోషకాహార లోపం వల్ల ఎంత శాతం మరణాలు సంభవిస్తున్నాయి? ఆప్షన్ ఏ 33%, ఆప్షన్ బి 53%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 40%. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 53%. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాలలో పోషకాహార లోపం వల్ల 53% మంది పిల్లలు మరణించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి సంబంధిత వ్యాధుల వల్ల దేశంలో రోజుకు ఎంతమంది మరణిస్తున్నారు? ఆప్షన్ ఏ 1000 మంది, ఆప్షన్ బి 1600 మంది, ఆప్షన్ సి 2000 మంది, ఆప్షన్ డి 2500 మంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1600 మంది. నీటి సంబంధిత వ్యాధుల వల్ల దేశంలో రోజుకు 1600 మంది మరణించడం జరుగుతుంది. దానిలో ఎక్కువగా 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలే. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా సదుపాయాలు అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రైవేటు సంస్థలు, ఆప్షన్ బి పౌరులకు అందించే ప్రజా సౌకర్యాలు, ఆప్షన్ సి ఆరోగ్య సంబంధిత సంస్థలు, ఆప్షన్ డి విద్యా సంస్కరణలు. ప్రజా సదుపాయాలు అనే పదం పౌరులకు అందించే ప్రజా సౌకర్యాలను సూచిస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో ఎంత శాతం మంది తక్కువ బరువుతో ఉన్నట్లు నివేదించబడింది? ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 31%, ఆప్షన్ సి 33%, ఆప్షన్ డి 40%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 33% పిల్లలు తక్కువ బరువుతో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో తక్కువ బరువును ఉన్నట్లు గుర్తించడం జరిగింది 33% పిల్లల్లో. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న మహిళలు ఎంత శాతం? ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 31%, ఆప్షన్ డి 35%. ఆంధ్రప్రదేశ్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న మహిళల శాతం వచ్చేసి 31%. అదే పురుషులు 25%,
మహిళలైతే 31%. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్ కంటెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్‌లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌కు సపోర్ట్‌ని అందించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.